హలో నమస్తే. ఇప్పుడే వీరధీర స్వర మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. విక్రమ్, తోసరా విజయ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ అరుణ్ కుమార్ రచించి మరియు దర్శకత్వం వహించగా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంది ఈ కథ పీరియాడికల్ టైమ్ లో జరిగిందేమో అనుకోవచ్చు. ఈ చిత్రం కథ మాత్రం ప్రస్తుత కాలంలోనే జరుగుతుంది. వరంగల్ జిల్లా మేడిచెల్ల గ్రామంలో బాగా పేరు మోసిన ఒక పెద్ద మనిషి రవి అనగా 30 years పృథ్వీ ఇక్కడ పెద్ద ఆయనగా చలామణి అవుతాడు. అతనుకున్న కొడుకు సూరజ్ వెన్నాథ్ కన్నన్ కి ఏరియా ఇన్స్పెక్టర్ అరుణగిరి అనగా ఎడ్జెస్ సూర్యకి కొన్నేళ్ల నుండి వైరం ఉంటుంది. ఈ సమయంలో ఒక సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న అరుణగిరికి ఒక సరైన సమయం దొరుకుతుంది. ఒక రోజు రాత్రి తన భర్త కనిపించడం లేదని ఆమె పెద్ద ఆయన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. తర్వాత ఆమె మిస్ అవటం అది ఒక చిన్న ఊపోలుగా చూసుకొని ఎడ్జెస్ సూర్యకి చిక్కుతుంది. ఛాన్స్ వదులుకోకూడదని ఆమె నిజంగానే మిస్ అయినట్లుగా అయినా కాకపోయినా ఫేక్ బాడీ పెట్టి ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఆ రాత్రి చంపేయాలని పక్కా స్కెచ్ వేస్తాడు. ఇది గమనించిన పెద్ద ఆయన తన కొడుకును కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అలా ఎవరిని నమ్మని పెద్ద ఆయన అదే ఊళ్ళో ఉన్న కలైనాని పిలువబడే విక్రమ్ ని తన భార్య తోసరా విజయ్ ని పిల్లలతో కలిసి చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. అసలు తన గతం ఏమిటి, పెద్ద ఆయనకి కాళీకున్న సంబంధం ఏమిటి, ఎడ్జెస్ సూర్యాన్ని చంపడానికి సిద్ధమైన కాళీ పెద్ద ఆయన కొడుకుని ఎందుకు చంపాడు, చివరికి ఏమైనదనేదే మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక ఎలా ఉందంటే సినిమా ఆరంభం నుండే ఆసక్తిగా సాగుతుంది. కథలో డెవలప్మెంట్ అలా నెమ్మదిగా, సీన్ తర్వాత మరో సీన్ అలా డీసెంట్ గా అతను అల్లుకుంటూ అలా ముందుకు వెళ్తుంది. చాలా సీన్లు అయితే విక్రమ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని విక్రమ్ చేసే దృష్టులు తను తీసుకునే నిర్ణయాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఆసక్తికరంగా కథను నడిపిస్తూ ఇంటర్వెల్ ముందు వరకు కూడా ఈ మూవీ డీసెంట్ గానే సాగుతుంది. ఇంటర్వెల్ లోపులోనే ఎడ్జెస్ సూర్యతో ఒక సన్నివేశం ఉంటుంది. ఇక్కడ ఇంటర్వెల్ గాని కట్ చేసి ఉంటే ప్రభావం ఆడియన్స్ కి గట్టిగానే ఉండేది. అలాగే ఫస్ట్ హాఫ్ లో అరగంట వరకు విక్రమ్ ఎంట్రీ ఉండదు. అయినప్పటికీ డీసెంట్ గానే సినిమా అయితే నడుస్తుంది. తను వచ్చాక మరింత గ్లిప్సీగా అయితే మారుతుంది. అలాగే కొన్ని ముందు పాత్రల సీన్ నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కంప్లీట్ అయ్యి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా అదే ఫేస్ లో సాగుతూ కొద్దిగా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం ఫాస్ట్ గా నడిచి ఉంటే కథ గ్లిప్సీగా ఉన్నట్టుగా అనిపించేది. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఒక ఊర్లో గొడవలు జరిగితే అవి ఎలా ఉంటాయో చాలా నేచురల్ గా దర్శకుడు చూపించే విధానం అయితే ఆకట్టుకుంది. సాలిడ్ ట్రిప్ ఇలాంటి అండ్ రెసిక్ సినిమాలను కోరుకునే వారికి ట్రిప్ అనిపిస్తుంది. ఇంతకు ముందు చాలా చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా గానీ ఓకే అని అనిపిస్తుంది. అని చెప్పాలంటే ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ పంజా కొన్ని సినిమాలు గుర్తుకొస్తుంటాయి. పెద్దాయన తన కొడుకును చూసుకోమని బాధ్యత ఇస్తే హీరోవే చంపడం వాటిని పలు సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇది కొద్దిగా వేరే నేపథ్యం, వేరే కథనం కాబట్టి ఇక్కడక్కడ గుర్తుకు రావచ్చు. ఈ సినిమాలోని కొన్ని పాయింట్లు మాత్రం కొంచెం డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది. కానీ వాటిని దర్శకుడు అయితే మిస్ చేశాడనిపిస్తుంది. ఎక్కడైతే సినిమా స్టార్ట్ చేస్తాడో అక్కడే క్లైమాక్స్ ఇవ్వటం దర్శకుడు ముగింపు బాగుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక విక్రమ్ గురించి చెప్పుకోవాలంటే తన పాత్రలో దుమ్ము లేపేశాడని చెప్పాలి. నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ చూసాం. అలాగే ఇందులో కూడా విక్రమ్ తన మార్కును అయితే చూపించాడు. నటనతో రోల్ ని ఫుల్ చేశాడని చెప్పాలి. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ క్యారెక్టర్ ఎవరంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ. చెప్పుకోవడంలో డౌటే లేదు. ఈయన కమెడియన్ పాత్రలో సైడ్ విలన్ పాత్రలో చేశారు. కానీ దానవీర సూర ఆయన ఊహించిన పాత్ర చేశారు. అసలు ఆయన నెగిటివిటీ పాత్రలో నటించిన తీరైతే మెప్పిస్తుంది. సన్నివేశాల్లో ఆయన చూపించిన నెగిటివిటీ షేడ్స్ ఆయన నటన అందరినీ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. మధ్య రాయన్ సినిమాలో పరిచయమైన యువ బ్యూటీ తోసరా విజయ్ మంచి పాత్ర దక్కిందనే చెప్పాలి. విక్రమ్ తో కలిసిన కెమిస్ట్రీ కూడా బాగుంది. దీంతో పాటు ఎడ్జెస్ సూర్య తన నటనతో విశ్వరూపం చూపించాడు. సమయాన్ని బట్టి ఎలాగైనా మారే కన్నింగ్ పోలీసుగా బ్రిటిష్ షేర్ తో కొన్ని డైలాగులు అయితే అదిరిపోతాయి. ఇక సాంకేతిక విభాగం పనితీరుకొస్తే జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ఇంపాక్ట్ చూపించింది. కొన్ని సీన్లు బాగా ఎలివేషన్ చేశాయని చెప్పాలి. ఇంటర్వ్యూలకు ముందు క్లైమాక్స్ లో అయితే కొన్ని సీన్లు బాగా హైలైట్ చేశాడు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా క్లీన్ గా ఉంది. రాత్రిలో జరిగే కథగా నైట్ షూట్ ని బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయంలో అయితే ఇంకొచ్చి జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. కానీ దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్దే కానీ ఇంకొంచెం తొందరగా నడిపించి ఉంటే ఇంకా బాగుండేది. దానికి వీర ధీర సోర ఇంపాక్ట్ తో కూడిన రూరల్ డ్రామా చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్లస్ పాయింట్ ఏంటంటే నటుల నటన, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కథనం మాకి మంచి బలాన్ని చేకూర్చాయి. మైనస్ అంటే నెమ్మదిగా సాగే కథనం, 40 నిమిషాల నిడివి, కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు. దానికి విక్రమ్ ఫ్యాన్స్ కి యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుద్ది. ఉంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.